విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఆయన అంటున్నాడు 30,000 ఉద్యోగాలు ఇస్తామంటారు. ఎక్కడ ఇచ్చిందో ఎవరు తెలుస్తుంది? ఏ ఊరు పోయినా మాకు ఉద్యోగం నేర్చుకుంటాం. మరి ఎక్కడ ఇచ్చిందో 30,000 ఉద్యోగాలు వాళ్ళకే తెలియదు. కేవలం గాలిలో మాటలు చెప్పి ఆయన తరంగా రాహలు చూపించి ప్రజల్ని మోసం చేసేటటువంటి పరిస్థితి తప్ప ఎక్కడ కూడా ఇప్పటిదాకా చేసినటువంటి పరిస్థితి లేదు. చదువుకున్నటువంటి పిల్లలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. మరి ఇప్పటిదాకా ఎక్కడైనా ఏ ఒక్కరికైనా నిరుద్యోగ వృత్తి అసలు చేసిందా? 5 నెలల కాలం అయింది. ఇప్పటిదాకా ఎంతమంది నిరుద్యోగులు ఆ విధంగా అర్హులు ఉన్నారనే విషయం మీద గుర్తించిందా? మాటలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి ఇగో చేస్తాం అగో చేస్తాం అనుకుంటేనే టైం పాస్ చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనపడతా ఉంది. అవగాహన రాహిత్యమే కానివ్వండి, పరిపాలన రాహిత్యమే కానివ్వండి, అనుభవం లేమి కానివ్వండి, ఇవన్నీ చాలా స్పష్టంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క పట్టభద్రుల శాసన మండలి ఎన్నిక ఏదైతే జరగబోతా ఉందో, ముఖ్యంగా ఈ ప్రాంతం వాళ్ళు చాలా విద్యావంతులే కాదు, చాలా ఇంటెలెక్చువల్స్ కూడా మేధావులు ఉన్నారు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున. ఖమ్మం గాని, వరంగల్ గాని, నల్గొండ గాని, మరి ఇటువంటి జిల్లాలో విద్యావంతులందరూ కూడా మీరు ఆలోచించి ఓటు వేయవలసినటువంటి అవసరం ఉంది. మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముద్దుల ప్రేమేందర్ రెడ్డి గారు ఈ యొక్క శాసన మండలి పట్టభద్రుల ఎన్నికకు 100% అర్హుడిగా మరి